ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీ నాయకుడిని మనం పూర్తి చేసి ప్రారంభిస్తున్నామంటే ముందుగానే ఎట్లయినట్టు మనం రివ్యూస్ చేసినప్పుడు టీవీలలో పేపర్లలో వార్తలు వస్తాయి. వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారు లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు సనత్ నగర్ హాస్పిటల్ని ప్రారంభించబోతుండు అని టీవీల పేపర్లో చూడంగానే పొద్దున్నే లేస్తున్నారు, పగటి వేసగాళ్ళలాగా తయారవుతున్నారు, ఇక్కడికి వచ్చి హడావిడి చేస్తున్నారు. ఆ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారిని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా అక్కడ ఇక్కడ కళ్ళు తిరిగిండు, తిరిగి చూసిండు. ఇది మేమే కష్టపడి కట్టినాం, రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నాడని ఆరోపణ చేసిండు. నాకేం అభ్యంతరం లేదు, అట్లీస్ట్ వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవడానికన్నా పర్యటన పనికొస్తుంది. అయితే ఇది అయిన తర్వాత ఆ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు చెప్పి ఈ వెనకాలనే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది, ఒకసారి పోయి చూసిపోదామని. మనోనికి బుర్ర తక్కువ కదా, ఆలోచన ఉండదు కదా, దబదబా లోపలికి పోయిండు. లోపలికి పోతే అక్కడ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఒక పెద్ద మనిషి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా ఆయన గత జ్ఞాపకాలను కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన డీప్ ట్రాన్స్లో ఉంటే ఈ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు పోయి ఊరుకుండక ఆయన భుజం తట్టి తాత తాత అని లేపిండు. కళ్ళు తెరిచి చూసిండు ఇద్దరు. ఏం సంగతి బిడ్డ అంటే, మా సార్ని గుర్తుపట్టినావు అని నేను చూపించాడు. లేదు బిడ్డ నేను గుర్తుపట్టలేదు అన్నాడు. ఆ సార్కు విపరీతమైన కోపం ఉక్రోషం వచ్చింది. నన్ను గుర్తుపట్టవా తెలంగాణలో ఉండి, నా సంగతి మా నాయన సంగతి నీకు తెలియదా, నన్ను ఎట్లా గుర్తుపట్టవని. లేదు బిడ్డ నిజంగానే నేను గుర్తుపట్టలేదంటే, ఇగో ఆ టిమ్స్ సనత్ నగర్ కట్టింది నేనే, అల్వాల్ టిమ్స్ కట్టింది నేనే, ఎల్బీ నగర్ టిమ్స్ కట్టింది నేనే, అయినా నన్ను గుర్తుపడతలేవా అన్నాడు. ముసలాయన నింపాదిగా ఊకుండు బిడ్డ ఊకుండు, నేను వచ్చినప్పుడు కూడా ఈ లోపలికి వచ్చినప్పుడు చార్మినార్ నేనే కట్టినా, గోల్కొండ నేనే కట్టినా, హైదరాబాదు నగరాన్ని నేనే నిర్మించిన చెప్పేటోని, డాక్టర్లు గుర్తుపట్టిర్రు, నా తిక్క కాస్త ఎర్రిగా మారిందని కరెంటు వైర్లు పెట్టి షాక్ ఇవ్వగానే ఇప్పుడు జర్ర సోయిలకు వచ్చిన, ఇక తొందరలోనే నేను ఇంటికి పోతున్నా బిడ్డ, నీకు కూడా ఈడ చేరితే ఒక వారం ఉంటే అతను ఏమనుకుంటున్నాడంటే ఇతను కూడా ఎర్రిలేసి తిక్కతోని ఎర్రగడ్డకు వచ్చిండు అనుకొని, నీకు కూడా ఏం కాదు బిడ్డ, డాక్టర్లు మంచోళ్ళు ఉండ్రు, ఈ కరెంటు వైర్లు పెడితే వారంలో నీకు నిజం అర్థమవుతుందని చెప్పిండు. గట్లున్నది ఆయన గట్టిన అనే కథ. నువ్వు కడితే 10 ఏళ్ళు టెంకాయ కొట్టనిక రిబ్బన్ కట్ చేయనిక నీకు సమయం దొరకలేదా? నిజంగానే నువ్వు సనత్ నగర్ టిమ్స్ కట్టినా, అల్వాల్ టిమ్స్ కట్టినా, ఎల్బీ నగర్ టిమ్స్ కట్టినా, వరంగల్ హాస్పిటల్ కట్టినా, ఉస్మానియా హాస్పిటల్ కట్టినా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు. మీ కుటుంబమే ఉంది కదా, మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు, మీరు ఎందుకు ప్రారంభించలేదు, ఎందుకు మీరు పేదల కోసం సేవలు అందించాలనే ప్రయత్నం చేయలేదు? ఉస్మానియాని నిర్వీర్యం చేసి కూల్చాలని మీరు ప్రయత్నం చేస్తే కొత్త ఉస్మానియా హాస్పిటల్ని మేము కట్టినాం. మీరు జీవోలు ఇచ్చి టెంకాయలు కొట్టి మీరు ఏం కట్టుకున్నారు? 1000 ఎకరాలల్లో ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు, ఒక్క రోజైనా ఆలస్యమైందా? జన్వాడలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, విలాసవంతమైన ఫామ్ హౌస్, వైట్ హౌస్ కూడా పనికిరానంత గొప్ప ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఒక్క రోజైనా ఆలస్యమైందా? మీ చెల్లెలు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ కట్టుకుంది, ఎప్పుడైనా ఆగిందా? మీ బావ మొయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఎప్పుడైనా ఆగిందా? మీ ఫామ్ హౌస్లో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ఒక ఆయన 1000 ఎకరాలలా, ఇంకొక ఆయన 100 ఎకరాలలా, మీ చెల్లెలు 50 ఎకరాలలా, మీ బావ 25 ఎకరాలలా విలాసవంతమైన భవంతులు, పెద్ద పెద్ద గడీలు నిర్మించుకున్నారు. సరైన సమయంలో అవి పూర్తయినాయి. కానీ మా పేదలకు అందించే ఒక్క హాస్పిటల్ అన్న మీరు కట్టి చూపించిండ్రా, పూర్తి చేసిండ్రా, ప్రారంభించిండ్రా, పేదలకు వైద్యాన్ని అందించిండ్రా? ఇంకా కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏ మాత్రం సమాజం గమనిస్తుందని సిగ్గుపడకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు రాష్ట్ర సాధన కోసం మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని తప్పులు చేసినా ఆ ప్రొఫెసర్ కోదండరామ్ గారి ముఖం చూసి మేము అందరం ఊరుకున్నాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. దయచేసి మీ ఆలోచనలు, మీ బుద్ధి మారాలి. కరువు రావాలని అఘోర దీక్షలు, రాష్ట్రంలో రైతులు చచ్చిపోవాలని చేతబడులు చేపించేది మాని
మీ బుద్ధి మారాలని ఆ నల్లమల్ల అడవుల్లో పోయి ఒక 2 ఏళ్ళు తపస్సు ఏమైనా చేస్తే అడవులల్లో ఆ సెంచులకి ఏమైనా సేవ చేస్తే, లేకపోతే ఆదిలాబాద్లో మా గోండులకి ఏదన్నా సేవలు అందిస్తే మీరు సంపాదించిన 1,00,000 కోట్లల్లో కనీసం నియోజకవర్గానికి 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి సేవలు చేస్తే మీరు చేసిన పాపాలు కొన్నెన్నా తగ్గుతాయి, మీకు విముక్తి జరుగుద్ది. అంతే తప్ప అబద్ధాల ప్రచారాలతోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసిన సోషల్ మీడియా ప్రచారంతో, లేకపోతే మీ బంట్రోతులు కట్టే ఫ్లెక్సీలతోని మిమ్మల్ని ఎవడు నమ్మడు. మీరు అన్నీ చేసినామని అబద్ధాలు చెప్తేనే మిమ్మల్ని ఇంటికి పంపించారు. పార్లమెంట్ అప్పుడు గుండు సున్నిచ్చారు, సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు గోతి తీసి పాతి పెట్టారు, మున్సిపల్ ఎలక్షన్లు అప్పుడు మీ ఎక్కడున్నారో అడ్రా అత్తా పత్తా లేదు. అయినా మీ బుద్ధి మారలేదు. నేనేం మీ బుద్ధి మారాలని కోరుకుంటలేను. మీరు ఇట్లనే 2034 వరకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలాటోడు ఉంటే నాకు అల్కట్ పని. చంద్రశేఖరరావు గారు నాకు ఏం సాయం చేసినా చెయ్యకపోయినా గట్లాంటో నీ కొడుకు నువ్వు ఈ తెలంగాణకి ఇచ్చినందుకు నాకు మేలు జరిగింది. అట్లనే ఉండాలి, నీ కొడుకు మారొద్దు. మారితే మళ్ళీ మేము ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఎవరేమనుకున్నా మా మంత్రులు కూడా బాధపడుతున్నారు. మా ఎంకన్నా మా బట్టన్న వాళ్ళు ఇట్లే చెప్పిరు అట్లే చెప్పిరని. వాళ్ళు అట్లనే అబద్ధాలు చెప్పాలన్నా నిజాలు ప్రజలకు అర్థమవుతూనే ఉంటాయి. వాళ్ళ అబద్ధాలు చెప్పడం మాననంత కాలం నేను ఇట్లాంటి నిజాలు చెప్పడం కూడా మాననింగా. ఎందుకంటే ప్రతి దగ్గర ఒక 5 నిమిషాలు నిజాలు చెప్పడం మొదలు పెడతా. ఇన్ని రోజులు మనకెందుకు లేని ఊరుకున్నా, ఇప్పుడు నిజాలన్నీ మీకు చెప్తాను. నిజాలు మీకు తెలుస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు ఈ సనత్ నగర్ టిమ్స్ సిబ్బందితో పాటు మా వైద్య ఆరోగ్య శాఖ మిత్రులందరిని కూడా మరొక్కసారి అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రోబోటిక్ సర్జరీ డాక్టర్స్ నిమ్స్ టీంకి ఇప్పుడు సన్మానాలు. డాక్టర్ రాహుల్ దేవరాజ్ గారు, డైరెక్టర్ నిమ్స్, వారు సీనియర్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ యూరాలజీ. డాక్టర్ రాహుల్ దేవరాజ్ గారు ఆనరబుల్ సీఎం గారు ప్రజాప్రభుత్వం ఏర్పరిచిన ఈ 2.5 సంవత్సరాల్లో 2,000 కిడ్నీల హైయెస్ట్ ఇన్ సౌత్ ఇండియా కేవలం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ నిధులతో, అంటే పేదవాళ్ళకు అందుబాటులో చేశారు డాక్టర్ రాహుల్ దేవరాజ్. తర్వాత డాక్టర్ రామరెడ్డి గారు, ఆ తర్వాత వేణుమాధవ్ గారు, వర్మ గారు రెడీగా ఉండాలి. విద్యాసాగర్ గారు, రాస్తే ధీరజ్ గారు. డాక్టర్ రాహుల్ దేవరాజ్ గారికి శుభాకాంక్ష. తర్వాత డాక్టర్ సిహెచ్ రామరెడ్డి గారు, సీనియర్ ప్రొఫెసర్ యూరాలజీ. బాబు కార్డ్లెస్ ఉండేవా? కార్డ్లెస్. డాక్టర్ వేణుమాధవ్ గారు, డాక్టర్ వేణుమాధవ్ తుమ్మ, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. డాక్టర్ వేణుమాధవ్ తుమ్మ, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి సర్జికల్ గ్యాస్ట్రో వారికి ధన్యవాదాలతో డాక్టర్ గుంటూరు సూర్య చంద్ర వర్మ, డాక్టర్ వర్మ, ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. డాక్టర్ వర్మ గారు. తర్వాత డాక్టర్ విద్యాసాగర్ గారు, ప్రొఫెసర్ యూరాలజీ. తర్వాత డాక్టర్ రాజశేఖర్ గారు, తర్వాత డాక్టర్ ధీరజ్ గారు. రోబోటిక్ సర్జరీ సక్సెస్ఫుల్ టీమ్ ఇది. సీఎం గారు ఇతర వేదికలపైన కూడా నిమ్స్కు చాలా సందర్భాలు చెప్పారు. ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ బిల్డింగ్స్ రాజేశ్వర్ రెడ్డి గారు, చీఫ్ ఇంజనీర్ బిల్డింగ్స్ రాజేశ్వర్ రెడ్డి. తర్వాత చీఫ్ ఇంజనీర్ అడ్మిన్ అండ్ ఎలక్ట్రికల్ వై లింగారెడ్డి. లింగారెడ్డి గారు తర్వాత విశ్వకుమార్ గారు.
చీఫ్ ఇంజనీర్ లింగారెడ్డి గారికి ఎస్సీ ఏ విశ్వకుమార్ గారు, తర్వాత ఈ శ్రీనివాస్ సింగ్,